ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ వీడియోలో వచ్చేసి మనం వివో Y200e మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అన్నింటికంటే ముందు మీకు ఒకటే చెప్తున్నాను, ఈ మొబైల్ అయితే ప్రైస్కి తగ్గ మొబైల్ అయితే కాదు, కొనాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ మొబైల్ అయితే హైలీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి బాగా నచ్చుతుంది. చదువురాని దానివని దిగులు చెందకు. ఈ మొబైల్ బ్యాటరీ 4 years అయినా పాడవదంట. ఈ మొబైల్ ని ఫుల్ ఛార్జ్ చేస్తే 16 గంటల వరకు యూట్యూబ్ చూడొచ్చంట. నాన్ స్టాప్ గా 29 గంటల వరకు ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చంట. అలాగే ఈ ఫోన్ చాలా డ్యూరబుల్ అంట. టెస్ట్ రిజల్ట్స్ చూడండి ఓసారి. ఈ ఫోన్ కొన్నాక సర్వీస్ సెంటర్కి వెళ్తే ఇవన్నీ మీకు ఫ్రీ. మరి స్టాక్ లేకపోతే బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. మొదటిగా ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసేసి తర్వాత ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం. బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన మనకి Y200e అని రాసింది ఉంది. బాక్స్ పైనే మనకి మొబైల్ ప్రింట్ కూడా కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కిందే మనకి టీపీ కేస్, పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. దాని కింద 44 watt ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. బాక్స్ ఐటమ్ అంతా తీసి పక్కన పెట్టేసి మొబైల్ చూసుకున్నట్లయితే డిజైన్ అయితే సూపర్గా ఉంది. అసలు ఈ డిజైన్ చూసి ఎవరికైనా కొనేయాలనిపిస్తుంది. బ్యాక్ వచ్చేసి చూడడానికి లెదర్ ఫినిషింగ్గా ఉంది, కాకపోతే ఇది లెదర్ అయితే కాదు. సైడ్ ఫ్రేమ్ అంతా కూడా గోల్డ్ కలర్తో మెరిచిపోతుంది. కెమెరా సెటప్ వచ్చేసి వివో V29 లాగే ఉంది. కెమెరా చుట్టూ అంతా కూడా మెటల్ ఫినిషింగ్తో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ మొబైల్లో అన్ని ప్లేస్లో ఉన్నాయి, ఒక్క మైనస్ తప్ప. అదేంటో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ అన్బాక్సింగ్ వీడియో నాదైతే కాదు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్నాను. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మొదటిగా ఈ మొబైల్ డిజైన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లేతోనే వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా షైనింగ్ అయితే ఉంది. బ్యాక్ వచ్చేసి ఈకో ఫైబర్ లెదర్ అని అన్నారు, ఇదైతే లెదర్ కాదు. సో మామూలుగా అయితే లెదర్ అంటే మనకి చర్మం నుంచి తయారు చేశారు కదా, ఇది లెదర్ అయితే కాదు. ఈ మొబైల్ చూడడానికి వివో Y200 ఏదైతే ఉందో దానిలాగే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి యాంటీ స్టెయిన్ కోటింగ్ అయితే ఇచ్చారు. మరి దీనివల్ల యూజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ దీనికి డస్ట్ కానీ ఏదైనా కలర్స్ కానీ అంటుకోవు. దీంతో పాటే సెకండ్ సాటర్డే ఇంకా సండే ఫ్రీగా స్క్రీన్ గార్డ్ అలాగే కేస్ అయితే సర్వీస్ సెంటర్లో ఇస్తారు. దీనికైతే మీ దగ్గర ఛార్జెస్ ఏం తీసుకోలేరంట, వారంటీ ఉన్నా లేకున్నా. కాకపోతే వాళ్ళ దగ్గర ఉంటే మాత్రమే ఇస్తారు. ఈ ఆఫర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఒక డౌట్, ఈ సర్వీస్ సెంటర్ వల్ల స్టాక్ ఉన్నా కూడా లేవని చెప్తారేమో అని చెప్పి. అలాగే సెకండ్ సాటర్డే సండే యాక్సెసరీస్ అంటే కేబుల్ కానీ ఛార్జర్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ 10% డిస్కౌంట్ అయితే ఇస్తారంట. అలాగే సాఫ్ట్వేర్ కూడా ఫ్రీగానే అప్డేట్ చేసి ఇస్తారంట. ఈ ఆఫర్స్ అయితే ఇప్పటివరకు నేను ఏ కంపెనీలోనూ వినలేను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. 6.67 inches AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 nits బ్రైట్నెస్, 395 ppi ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP54 వాటర్ రేటింగ్. అలాగే ఇది వచ్చేసి హై రేస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ తో వస్తుంది. వాల్యూమ్ అయితే 300% చేసుకోవచ్చు. డిస్ప్లే అయితే బాగుంటుంది. వివోలో నాకు మెయిన్ గా నచ్చేది వాళ్ళ డిస్ప్లేస్ కూడా. ఇంకా ప్రాసెసర్, ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే వాడరు. ఇది 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 2.2 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR4X RAM టెక్నాలజీతో వస్తుంది. UFS 2.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అలాగే 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇది వచ్చేసి Android 14 మీద, Fun Touch 14 మీద రన్ అవుతుంది. 6GB ర్యామ్, 8GB అడిషనల్ ర్యామ్ అయితే ఉంటుంది. 128GB మెమరీ ఉంటుంది. నిజానికి ఈ ప్రాసెసర్ 10,000 రూపాయలు 12,000 రూపాయల బడ్జెట్ లో రావాలి, కానీ ఈ మొబైల్ మాత్రం 20,000 ఉంది. వివోలో ఎవరైనా మొబైల్ తీసుకుంటే ప్రాసెసర్ గురించి అయితే చూడరు, కెమెరాస్ మాత్రమే చూసి తీసుకుంటారు. ఈ మొబైల్ అయితే కెమెరాస్ కి అసలు డోకానే లేదు. బ్యాక్ వచ్చేసి 50MP 2+2 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి 16MP. మెయిన్ కెమెరా మనకి 1080 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి మనకి 1080 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ మొబైల్ తీసుకుంటే ఫ్రంట్ కెమెరా, మెయిన్ కెమెరా తప్ప మిగతా 2 కెమెరాస్ అయితే చూడకండి. మరి కెమెరాస్ కూడా అంత బాగుంటాయి అంటే నార్మల్ గానే ఉంటాయిలేండి. కానీ ఈ మొబైల్ అయితే హైలీ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి అయితే బాగా నచ్చుతుందిలేండి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 44 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఓవరాల్ గా ఈ మొబైల్లో వచ్చేసి యావరేజ్ కెమెరాస్, మంచి డిస్ప్లే తప్ప ఇంకేమీ ఉండవు. ఈ మొబైల్స్ అయితే ఆన్లైన్ లో ఎక్కువ కొన్నారు, ఆఫ్లైన్ లో అయితే తెగ అమ్మేస్తుంటారు. ఈ మొబైల్స్ ఆన్లైన్ లో కన్నా ఆఫ్లైన్ లోనే కొంచెం ప్రైస్ అయితే డ్రాప్ అవుతూ ఉంటుంది. ఈ ఫోన్స్ కొన్నప్పుడు మీకు పవర్ బ్యాంక్స్, నెక్ బ్యాండ్స్, ఇయర్ ఫోన్స్ ఫ్రీగా ఇస్తారు, పండగ చేసేసుకోండి. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ మొబైల్ కి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.